అందరికీ హాయ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం 2025 మీ అందరికీ చాలా బాగా జరగాలని, అలాగే మీరు అనుకున్న కోరికలు అన్ని జరగాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇకైతే మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు ఈ వీడియోలో అయితే మా ఆఫీస్ వాళ్ళు క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఆ గిఫ్ట్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇవైతే వచ్చి చాలా రోజులు అవుతుంది. చూడొచ్చు, పెద్ద బాక్స్ పంపించారు. దీనిలో వైన్ బాటిల్స్ ఉంటాయా ఏముంటాయా అన్నది మనం కంప్లీట్గా అయితే చూద్దాము. ఇదైతే అంత బరువుగా లేదు, వైన్ బాటిల్స్ ఉండవు అనుకుంటున్నాను నేను. ఇది వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది, నాకు ఇంకా టైం దొరక్క నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఓపెన్ చేసేది చూద్దాము ఇట్లా ఏమేమి ఉంటాయి గిఫ్ట్స్ అన్నది. బరువు అయితే కొంచెం తక్కువగానే ఉంది, మరీ అంత వెయిట్ అయితే లేదు. ఏం ఐటమ్స్ ఉన్నాయన్నది కొంచెం క్యూరియస్గా ఉంది. అయితే చూద్దాము, దీన్ని ఓపెన్ చేద్దాము. యాక్చువల్గా ఈ బాక్స్ చూస్తే చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే కొంతమంది ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళకైతే ఆల్రెడీ అర్థమవుతుంది ఇది ఏ కంపెనీ వాళ్ళు పంపించిన బాక్స్ అన్నది. ఇక్కడ నెదర్లాండ్స్లో ఏంటంటే చాలా కంపెనీస్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి క్రిస్మస్ న్యూ ఇయర్ టైంలో అయితే గిఫ్ట్స్ అయితే ఇలా పంపిస్తూ ఉంటారు. అది డిసెంబర్ మిడ్ నుంచి అయితే ఇలా గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి, అలా పంపిస్తూ ఉంటారు అన్ని కంపెనీస్ వాళ్ళు. ఇక్కడ అన్ని మాక్సిమం చిన్న పెద్ద కంపెనీలు అన్ని ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే పంపిస్తూ ఉంటాయి వాళ్ళ ఎంప్లాయీస్ కి. ఎందుకంటే ఇక్కడ క్రిస్మస్ అనేది చాలా పెద్ద పండగ కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే క్రిస్మస్ కి ఇలా గిఫ్ట్స్ అనేవి పంపిస్తూ ఉంటారు. అలాగే నాకు కూడా అయితే ఈ గిఫ్ట్ ప్యాక్ అయితే వచ్చింది. మా ఇంటి ముందు అయితే ఈ బాక్స్ అయితే ఉంది. ఇంకా మేము తీసి చూస్తే ఇంకా ఇది ఆఫీస్ నుంచి వచ్చినట్టు అర్థమైంది. చూద్దాం దీనిలో ఏమేమి ఉంటాయి అన్నది ఇప్పుడు మనం ఒక్కటైతే చూద్దాం. అలాగే మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ నెదర్లాండ్స్ లో ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తారు ఆఫీస్ వాళ్ళు అన్నది మీకు తెలుస్తుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను చేసే కంపెనీలో వాళ్ళు కూడా చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఆల్రెడీ వాళ్ళకి వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది, వాళ్ళు ఆల్రెడీ చూసేసి ఉంటారు. మీకైతే ఇప్పుడు ఇది చూపిస్తాను. ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాము ఏమేమి ఉన్నాయి అన్నది. దీన్ని అయితే ప్లాస్టర్తో ఇలాగా చుట్టూరు అయితే పెట్టారు. మీరు చూడొచ్చు దీని లోపల అయితే గిఫ్ట్స్ అన్ని అయితే ఉన్నాయి. ఇలాగా మనం అనుకున్నట్టయితే దీని లోపల అయితే బాటిల్స్ లాంటివి నాకు కనిపించట్లేదు. వైన్ బాటిల్స్ కానీ ఆల్కహాల్ బాటిల్స్ కానీ దీనిలో అయితే ఏమి కనిపించట్లేదు. ఇన్ కేస్ బాటిల్స్ ఉంటే మనకి ఆ సౌండ్ అనేది వేరేగా వస్తుంది, మనకి ఇలా ఊపితే తెలిసిపోతుంది సౌండ్ కానీ. లేకపోతే దీని వెయిట్ కూడా అయితే ఎక్కువగా ఉంటుంది. బాటిల్స్ అయితే వెయిట్ అంత లేదు కాబట్టి మనం ముందే చెప్పేయచ్చు ఓపెన్ చేయకముందే దీనిలో బాటిల్స్ లేవని. వీళ్ళైతే వైన్ బాటిల్ అయితే ఇవ్వలేదు, మనం అనుకున్నట్టు వైన్ బాటిల్స్ అయితే పెట్టలేదు దీనిలో. జనరల్గా అయితే కొన్ని గిఫ్ట్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే మనం 1 by 1 ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి వీళ్ళు వచ్చేసరికి ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే పంపించారు, దాన్ని చూద్దాము. ఇదిగోండి, దీనిలో అయితే గ్రీటింగ్ మెసేజ్ అయితే ఉంది. మెసేజ్ అయితే పెట్టారు, గ్రీటింగ్ కార్డ్ లాగా అయితే పంపించారు. దీని లోపల అయితే న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్ మెసేజ్ అయితే పెట్టారనమాట. దాని తర్వాత కొన్ని కుకీస్ లాంటివి అయితే పంపించారు. మీరు చూడొచ్చు, ఈ కుకీస్ కూడా అయితే కొన్ని క్రిస్మస్ ట్రీస్ అలాగే బెల్స్ లాగా అలాగే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ఉన్నాయి. మీరు వీటిని అయితే క్లియర్ గా చూడొచ్చు. ఇవైతే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, కొన్ని షాప్స్ లో అయితే చూసాను, షాపింగ్ మాల్స్ లో వెళ్ళినప్పుడు ఆ షాప్స్ లో అయితే చూడడం జరిగింది, కానీ వీటిని ఎప్పుడైతే నేను టేస్ట్ చేయలేదు. చూడాలి ఎలా ఉంటాయి ఇవి. ఇదైతే ఒక బాక్స్ అయితే పంపించారు, దీన్ని అయితే టేస్ట్ చేయాలి, ఎలా ఉంటాయో మీకు చెప్తాను. అలాగే దీనిలో మనం చూడొచ్చు ఇంకొక బ్యాగ్ అయితే ఇచ్చారు, దీని లోపల ఒక బ్యాగ్ అయితే ఉంది. ఈ బ్యాగ్ కూడా అయితే చాలా పెద్దగా ఉంది, మీరు చూడొచ్చు క్లియర్ గా. మనం అయితే ల్యాప్టాప్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే దీన్ని అయితే మనం సైకిల్ కి కూడా తగిలించుకోవచ్చు. ఇక్కడ సైకిల్ కి తగిలించుకోవడానికి వీలుగా అయితే ఇలా ఇచ్చారు. ఇక్కడైతే ఎక్కువ మంది సైకిల్ నడుపుతారు కాబట్టి వాళ్ళు సైకిల్ కి తగిలించుకోవడానికి అలాగే మనం షోల్డర్ కి తగిలించుకోవడానికి అన్ని విధాలుగా సరిపోయేటట్టు అయితే ఇలా బ్యాగ్స్ అయితే డిజైన్ చేస్తారు. అలాంటి బ్యాగ్ అయితే ఇచ్చారు. ఇది ల్యాప్టాప్ బ్యాగ్ లా ఉంది, మనం ఓపెన్ చేసి చూద్దాము ల్యాప్టాప్ పెట్టుకోవడానికి పనికి వస్తా లేదా అన్నది. బ్యాగ్ అయితే చాలా పెద్దది, మీరు చూడొచ్చు. ఇలా ఓపెన్ చేస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది మనకి. ఓపెన్ చేసి చూద్దాం లోపల. లోపల అయితే ల్యాప్టాప్ పెట్టుకోవడానికి అయితే ఏం లేదు, సపరేట్ గా ఏమి ఇవ్వలేదు.
బట్ ల్యాప్టాప్ కూడా అయితే యూస్ చేసుకోవచ్చు, కాకపోతే జనరల్ యూజెస్ కి అయితే బాగా పనికొస్తుంది. ఆఫీస్ యూజెస్ కూడా అయితే పనికొస్తుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇది ఇచ్చినట్టున్నారు. ఈ బ్యాగ్ అయితే చాలా పెద్ద బ్యాగే. ఈ బ్యాగ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. ప్రెసెంట్ అయితే నా దగ్గర చాలా ల్యాప్టాప్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ చాలా యూస్ చేస్తున్నాను, కాబట్టి ఈ బ్యాగ్ అయితే నేను ప్రెసెంట్ అయితే వాడను. నేనైతే ఎవరికొకరికి అయితే గిఫ్ట్ గా ఇచ్చేస్తాను, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. క్వాలిటీ కూడా అయితే బాగుంది. మన పిల్లలకు కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు స్కూల్ బ్యాగ్ గా. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా అయితే బాగా పనిచేస్తుంది స్కూల్ బ్యాగ్ గా కూడా. అయితే ఎవరికైనా ఇవ్వాలి ఈ బ్యాగ్ ని. ఈ బాక్స్ లో అయితే ఒక గొడుగు కూడా అయితే ఉంది. మీ అందరికి తెలుసు, నెదర్లాండ్స్ లో ఎక్కువగా వర్షాలు అయితే పడుతూ ఉంటాయి, అలాగే గాలి కూడా అయితే ఎక్కువగా వస్తుంది. ఎస్పెషల్ గా ఇప్పుడైతే నవంబర్, డిసెంబర్, అలాగే జనవరి, ఫిబ్రవరి టైంలో అయితే ఎక్కువగా వర్షాలు పడతాయి, అలాగే ఎక్కువగా గాలులు అయితే వస్తాయి. వర్షం పడినప్పుడు అయితే ఈ గొడుగుని అయితే వాడుకోవచ్చు. కాకపోతే వర్షం, గాలి రెండు వచ్చినప్పుడు అయితే గొడుగు అస్సలు పనిచేయదు. నేనైతే ఫస్ట్ వచ్చిన కొత్తలో అయితే ఒక్కసారే వాడాను గొడుగుని. ఇది ఎందుకంటే ఆ గాలికి ఇది బ్యాలెన్స్డ్ అయితే ఉండదు, ఇది తలకిందులు అయితే అయిపోతూ ఉంటుంది గొడుగు. దానికి బదులు రైన్ జాకెట్ వేసుకెళ్ళడమే చాలా వరకు మంచిది. దాని తర్వాత నుంచి అయితే నేను గొడుగు వాడడమే కంప్లీట్ గా మానేశాను. అసలు ఎప్పుడైతే గొడుగు వాడలా, ఇంకా ముందు ఎప్పుడైనా అవసరం అయితే దీన్ని వాడాల్సి వస్తుందేమో. జనరల్ గా అయితే ఇక్కడ గొడుగులు కూడా ఇస్తూ ఉంటారు, వీళ్ళు కూడా అయితే అలాగే ఇచ్చారు. ఇది చాలా పెద్ద గొడుగులా ఉంది. ఇంకా ఏమన్నాయో చూద్దాం. తర్వాత ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఇలాంటి మాస్కులు లాంటివి అయితే ఉన్నాయి దీనిలో. ఇలా మాస్కులు పెట్టుకునేవి, కళ్ళకి పెట్టేవి కనిపిస్తున్నాయి కదా, ఒకటి తీసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ప్యాకెట్లు చాలా చాలా మాస్కులు ఉన్నాయి. దాంతోపాటు ఒక పెన్ను కూడా ఇచ్చారు, ఒక పెన్ ఇచ్చారు. ఇవి ఇలా పెట్టుకోవడానికి మాస్క్ లాగా ఉన్నాయి. ఇలా పెట్టుకుంటారు అనుకుంటారు. ఇలా కళ్ళజోడులా పెట్టుకుంటారు. ఇవి కొంచెం ఫన్నీగా ఉన్నాయి, ఇవి ఇచ్చారు. వీటిలో చాలా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, బట్ ఇవి చాలా ఉన్నాయి, చాలా ఇచ్చారు. ఇలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి అన్నమాట. వీటిని ఇలా పెట్టుకోవడమే, కళ్ళజోడులా పెట్టుకుంటే కళ్ళజోడులా పెట్టుకునే. దీనిలో చాలా మోడల్స్ ఇచ్చారు. వీటిలో ఇదిగోండి ఇలాగా క్రిస్మస్ ట్రీలా పెట్టారు. ఇది ఇదొక కిరీటం లాగా వచ్చింది. చూసారు క్యాప్ లా వచ్చింది, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. దీన్ని కూడా ఇలా పెట్టేసుకోవడమే, కాకపోతే ఇవి ఉండట్లేదు, జస్ట్ అలా తగిలించుకోవడమే. జనరల్ గా ఏంటంటే క్రిస్మస్ పార్టీ జరిగేటప్పుడు ఇవన్నీ ఇలాంటివన్నీ పెట్టుకుంటారు, దానికోసం వాళ్ళు ఇచ్చినట్టున్నారు. కాకపోతే ఇవి చాలా ఇచ్చారు. ఇదిగోండి, ఇది కూడా ఒక క్యాప్ లాగా వచ్చింది. అన్నిటిని ఇలా పెట్టుకోవడమే. ఇక్కడైతే నేమ్స్ రాసుకోవడానికి పెన్ ఇచ్చారు. ఇక్కడ నేమ్ కూడా రాసుకోవచ్చు, దానికోసం అని పెన్ ఇచ్చినట్టున్నారు. ఇలాగా వీటితో ఇంకా ఇవే ఉన్నాయి. దీనిలో ఏమో ఇలా చిన్నవి రెడ్ కలర్ ఇలా పెట్టారు అంతే. ఈ బాక్స్ ఇంకా ఖాళీ. ఇలా చిన్న ఐటమ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు కంపెనీ నుంచి అయితే వచ్చినాయి. బట్ ఇవైతే చాలా ఉన్నాయి. ఇవి ఎందుకు యూజ్ చేస్తాం కూడా తెలియదు. పార్టీకే యూజ్ చేయాలి. పార్టీలో ఎక్కువ 10 మంది ఉంటే వాళ్ళ కోసం ఇలాంటివి ఇచ్చారు. 10 మంది ఉంటే వాళ్ళందరికీ ఒక్కటి పెట్టేయచ్చు. ఇది ఓవరాల్ గా అయితే ఇది నాకు వచ్చిన గిఫ్ట్ బాక్స్ లో ఉన్న ఐటమ్స్. మీకు ఆ వీడియో ఎలా అనిపించింది అన్నది మీరు కామెంట్లో అయితే కామెంట్ చేయండి.
జనరల్ గా అయితే నెదర్లాండ్స్ లో ఇలా గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటారు, ఎస్పెషల్ క్రిస్మస్ అప్పుడు. క్రిస్మస్ ఎందుకంటే ఇక్కడ పెద్ద ఫెస్టివల్ కాబట్టి క్రిస్మస్ కి గిఫ్ట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే గిఫ్ట్స్ ఒక్కటే కాదు, మనం ఆఫీస్ కి వెళ్తే ఆఫీస్ లో కూడా అయితే ఇస్తూ ఉంటారు. ఆఫీస్ లో ఏంటంటే మనకి కొన్నిసార్లు ఎక్కువగా వైన్ బాటిల్స్ ఇస్తూ ఉంటారు, అలాగే కొన్నిసార్లు చాక్లెట్స్ ఇస్తారు. తర్వాత ఈ క్రిస్మస్ టైంలో ఏంటంటే ఆలివ్ బాల్స్ అని ఇక్కడ చాలా ఫేమస్ గా ఉంటాయి. అవన్నీ అయితే పెద్ద పెద్ద ట్రాలీస్ తో తెచ్చి అందరికైతే ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరికైతే ఇస్తారు. అలాగే క్రిస్మస్ కేక్స్ కట్ చేసి ఇస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇస్తూ ఉంటారు. కొన్ని ఐటమ్స్ అయితే ఇలా ఇంటికైతే పార్సిల్స్ అయితే పంపిస్తారు పెద్ద పెద్ద బాక్సెస్ తో. ఇక్కడైతే ఇలా జరుగుతూ ఉంటుంది. వర్క్ చేసే వాళ్ళకైతే ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్ లాంటివి అయితే ఇస్తారు. ఇది అన్ని కంపెనీస్ దాదాపుగా నెదర్లాండ్స్ లో ఉండే చిన్న కంపెనీస్ పెద్ద కంపెనీస్ అన్నిటికైతే ఈ కల్చర్ అయితే ఉంటుంది. వాళ్ళ ఎంప్లాయీస్ కి అయితే ఇలా గిఫ్ట్స్ అయితే పంపిస్తూ ఉంటారు. మీ అందరికీ షేర్ చేద్దామని వీడియో చేశాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. అలాగే వాటిని కూడా అయితే చూసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ని అయితే కంటిన్యూస్ గా ఛానల్కి అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.